మారావుపేట శివాలయం కాకినాడ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఇక్కడ అందరూ దీపాలు అయితే వెలిగిస్తున్నారు, నేను కూడా వెలిగించాను. ఇదిగోండి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులు ఇవే. ఇదిగోండి వినాయకుడు అయితే ఇక్కడ ఉన్నాడు అనమాట, బుజ్జిగా. ఇదిగోండి ఇక్కడైతే దక్షిణామూర్తి, వాసుదేవమూర్తి వీళ్ళందరూ ఫోటోలు ఇచ్చారనమాట. ఇదిగోండి ఇక్కడైతే లైటింగ్తో సూపర్గా లింగం అయితే పెట్టారు. ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి నందీశ్వరుడు. ఇదిగోండి కూరగాయలతో అయితే వేశారు, కాకపోతే ఇది కింద టీయర్ది అనమాట. ఇదిగోండి స్వస్తిక్ ముగ్గు అయితే వేశారు. అలాగే మూలతో బ్రహ్మరూపాయ అనే ఒక పద్యం అయితే వృక్షం దగ్గర రాశారు, చదివితే మంచిదంట. ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనమైతే ఇక్కడ చేతితో అభిషేకం అయితే చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇదిగోండి ఇక్కడైతే పైన గోపురం అనమాట. ఇదిగోండి ఇన్ని లింగాలు అయితే పెట్టారు ఇక్కడ. మహాశివరాత్రికి వాటికి అన్ని క్లిప్స్ అయితే నేను ఒకేసారి కలిపేసాను అనమాట. ఇదిగోండి అమ్మవారు 18 శక్తిపీఠాలు, అలాగే శివుడు ఆనపకాయతో టమాటాలతో, అలాగే హోమశాల, హోమగుండంలో దీపాలు, అలాగే గోపురం, గుడి గోపురం, అలాగే శ్రీ ఈశ్వరుడు అంటే చాలా బాగా కట్టారనమాట, ఇందులో మంచులాగా తీసి. ఇదిగోండి ఇక్కడైతే విష్ణుమూర్తి అయితే ఉన్నాడు, అలాగే దక్షిణామూర్తి అనమాట, మేధా దక్షిణామూర్తి. అలాగే ఇదిగోండి శివుడు. ఇక్కడైతే ఆ మల్లెపూలతో డెకరేషన్ చేశారు. ఇంకోండి ఇదైతే ప్రధాన ద్వారం అన్నమాట. ఈ ద్వారం తెలుసుకుని వెళ్తేనే ఉంటుందన్నమాట. ఇదిగోండి శివుడికి. ఇంకోండి చూసారా ఎంత బాగా పెట్టారు. ఇంకోండి ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గర కూడా ఇవి అయితే పెట్టారు. అలాగే ఇదిగోండి ఇన్నైతే పెట్టారనమాట. ఇంకోండి ఆంజనేయ స్వామి వారు. ఇంకోండి గర్భగుడిలో శివుడిని చూశాక ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి ఈ శివుడికి తేడా కనబడుతుంది కదా, ఏం కాదండి, అక్కడ ఉన్న శివలింగమే ఇది, కాకపోతే దీనికి కవచం పెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.